హైడ్రా అధికారులు తమ పట్ల దురుసుగా ప్రవర్తించి ఆ వీడియోలను హైడ్రా అఫీషియల్ పేజ్లో పోస్టు చేశారని ప్రణవ్ ఆంటిలియా విల్లాస్ నివాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా బాచుపల్లిలోని ప్రణవ్ ఆంటిలియా విల్లాలో ప్రహరీ గోడ కూల్చివేత ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ జారీ చేసిన ఆర్డర్స్ ను బాధిత మహిళలు తీసుకున్నారు. హైడ్రా అధికారుల తీరుతో తమపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు మహిళలు. తాము ప్రహరీ గోడ కూల్చివేతకు వ్యతిరేకం కాదని, అక్కడ ఉన్న జనరేటర్లు, ట్రాన్స్ఫార్మర్లను తొలగించేందుకు సమయం ఇవ్వాలని కోరామన్నారు. తాము ఎంత బ్రతిమలాడినా పోలీసులు, హైడ్రా అధికారులు బలవంతంగా వాటిని ధ్వంసం చేశారని తెలిపారు. జీవన హక్కు, గౌరవం, గోప్యతా హక్కులు ఉల్లంఘించబడినట్లు కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు మహిళలు. సోషల్ మీడియా ట్రోలింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని, డీజీపీతో పాటు విల్లాల లోపల వీధి దీపాలను పునరుద్ధరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్కు హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలపై ఏప్రిల్ 7లోగా నివేదిక ఇవ్వాలని కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ షామీం అఖ్తర్ ఆదేశించారని తెలిపారు ఆంటిలియా విల్లాస్ నివాసితులు. ప్రణవ్ ఆంటిలియా బాచుపల్లి అసోసియేషన్ నుండి వచ్చామండి. మేమందరము అక్కడ నివసించేటటువంటి నివాసితులము. మొన్న 9వ తారీఖు ఉదయం 11:30 గంటలకు హైడ్రా వాళ్ళు వచ్చి మాకు ఇచ్చినటువంటి నోటీస్ పీరియడ్ 2 రోజుల్లోనే మా గోడ కూల్చేశారండి. ఇది అనాథరైజ్డ్ గోడ అని చెప్పి మాకున్నటువంటి ఒక కాంపౌండ్ వాళ్ళు కూల్చేశారు. అయితే అది గ్రీన్ జోన్ బెల్ట్లో ఉన్నటువంటి మా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, ట్రాన్స్ఫార్మర్స్, మా హై వోల్టేజ్ లైన్స్ అన్నిటినీ కూడా వితౌట్ ఎనీ ఇంటిమేషన్ అక్కడ నుండి ఒక రోడ్డు నిర్మించడానికని చెప్పి అక్కడ వసతి కల్పిస్తూ ఆ ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ తీసి పక్కన పడేయటం జరిగిందండి. మేమందరము, మా కమ్యూనిటీలో ఉన్న మహిళలు అందరము, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వచ్చి మళ్ళా వేసుకోవాలంటే అది సెల్ఫ్ మెయింటైన్డ్ ప్రాపర్టీ అండి. గడిచిన 12 సంవత్సరాలుగా మా డ్రైనేజ్ కానీ, మాకున్న స్ట్రీట్ లైట్స్ కానీ ప్రతి వసతి మేమే మెయింటైన్ చేసుకుంటామండి. వాటిని పక్కకు తరలించుకునే అవకాశం ఇవ్వండి. ఏ అధికారులు మాకు మళ్ళీ ఇది చేసి పెట్టరని మేము చెప్పినా కానీ పోలీసులు వాళ్ళ ఎక్సెసివ్ ఫోర్స్ యూజ్ చేస్తా మా మహిళలందరినీ దౌర్జన్యంగా పక్కకు లాగి పడేశారండి. దీని గురించి మేము ఇక్కడ మానవ హక్కుల కమిషను మేము మా వినతిపత్రం సమర్పించినప్పుడు గౌరవనీయులు ఆనరబుల్ జస్టిస్ షమీం అఖ్తర్ గారు మా యొక్క విన్నపాన్ని విని మాకు ఆర్డర్ ఇచ్చారండి. ఏమంటే మా లైఫ్ టు ఆర్టికల్ 21 ప్రకారం, కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ నెంబర్ 21 ప్రకారం ద రైట్ టు లైఫ్, ద రైట్ టు ప్రాపర్టీ, ద రైట్ టు సేఫ్టీ, సెక్యూరిటీ, డిగ్నిటీ అండ్ మోడెస్టీ ఆఫ్ ఉమెన్. బ్రతకటం అంటే కేవలం బ్రతకటమే కాదు, మనకున్నటువంటి గోప్యత, మనకున్నటువంటి సేఫ్టీ, మనకున్నటువంటి డిగ్నిటీ ఏదైతే ఉందో మహిళలకు సంబంధించినవి అవన్నీ పరిరక్షించినప్పుడే ఆ రైట్ టు లైఫ్ అనేది సరిగ్గా అమల్లోకి వచ్చినట్టని చెప్పి జడ్జి గారు మాకు ఆర్డర్ ఇచ్చారండి. సంబంధిత అధికారులకి, డీజీపీ గారికి, జీహెచ్ఎంసీ వాళ్ళకి, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి, హైడ్రా వాళ్ళకి కూడా నోటీసులు పంపించారు. దీని గురించి వాళ్ళందరినీ రేపు ఏప్రిల్ 7వ తారీఖున వచ్చి వాళ్ళ రిపోర్టును సబ్మిట్ చేయమన్నారండి.